సినిమా అయితే అల్లు అర్జున్ తీయక్కర్లేదు బ్రో. పుష్ప 1 నుంచి లాగాడు మ్యాక్సిమం ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ. కాకపోతే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే 2 రోజుల ముందు జాతర ఫైట్ ఎక్స్పెక్ట్ చేశారు. అది కొంచెం డల్ అయ్యి బయటకు వచ్చారు కానీ సెకండ్ హాఫ్ ఇంకా అల్లాడిస్తారు. ఇంకా అందరూ ఫేస్ లో ఏంటి ఆనందం, ఏంటి ఎక్సైట్మెంట్, ఆనందం. ఇంకా అల్లు అర్జున్ చూస్తుంటే మాటలు రావట్లేదు బ్రో. అల్టిమేట్ అందరికి ఇచ్చి పడేసి ట్రోల్ చేసిన వాళ్ళందరికీ మామూలుగా 90 రాడ్ నింపాడు. మామూలుగా కదా అన్నయ్యనైతే చింపక్కల. యాజ్ ఏ న్యూట్రల్ ఫ్యాన్ బ్రో, నేనైతే మహేష్ ఫ్యాన్ని. యాజ్ ఏ ఫాలోయింగ్ చెప్తున్నా, అల్లు అర్జున్ అయితే తీయవసల్లా. పుష్ప 1 లో మీకు ఎక్కువ అనిపించారు, పుష్ప 2 లో ఎక్కువ కనపడుతున్నాడు లుక్స్? పుష్ప 2 బ్రో, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇంట్రో సీన్స్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. అంటే రన్ టైం కొంచెం ఇష్యూ అయిందేమో నాకు అనిపించింది. ఇప్పుడు బాహుబలి హై పొజిషన్ లో ఉంది, దీన్ని బ్రేక్ చేసిద్ది అంటారు పుష్ప 2 ధర ఏమైనా కలెక్షన్ ఎక్స్పెక్ట్? పక్క 1 డే అయితే పక్క 300 క్రాస్ చేసేది బ్రో. ప్రభాస్ అయితే ఎగిరిపోతాడు, అందులో డౌటే లేదు. అయితే ఇంకా లాంగ్ బిజినెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది బ్రో. వరల్డ్ వైజ్ బిజినెస్ హిట్ అవ్వాలంటే 1300 crores ఏ హీరోకి వచ్చింది చెప్పండి? ఒక్కవేళ హిట్ ఆగి వస్తే 2000 crores పక్కా. ఇంకా తిరగలేదు సినిమాకి. ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి కొంచెం. అంటే కొంచెం స్లో అయింది. జాతర సీన్ ఎక్స్పెక్ట్ చేసాం మేము అందరం. పుష్ప 2 మొత్తానికి అయితే ఈసారి అనుకున్నట్టుగానే ఫ్యాన్స్ కి ఇచ్చేసాడు అంటారా క్రేజ్? ఓకే బ్రో, ఫస్ట్ హాఫ్ అయితే సాటిస్ఫైడ్ బ్రో. సెకండ్ హాఫ్ చూస్తే చూడాలి. శ్రీలీల గారు ఐటమ్ సాంగ్ కానీ, రష్మిక గారు ఎలా అనిపించింది? రష్మిక యాక్టింగ్ చింపేసింది బ్రో. బన్వర్షన్ షెకావత్ ఇంకా ఫాదర్ చెప్పక్కర్లేదు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇంకా టికెట్ ప్రైస్ 1000 రూపీస్ అన్నారు, వెరీ రీజనబుల్ ప్రైస్ అన్నా. అది 1000 రూపీస్ ఏంటి ట్రోల్ చేస్తున్నారు కదా? అది కొంచెం వర్త్ కాదేమో అనిపించదు 1000కి అయితే. అంటే న్యూట్రల్ ఫ్యాన్గా చెప్పాలంటే ఫ్యాన్స్ వరకు ఓకే కానీ 1000 నాట్ వర్త్ అనుకుంటాను నేను.